తరంగిణి మరియు శ్రీనివాస భజన మండలి వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీ అన్నమాచార్య జయంతి వేడుకలు వైభవపేతంగా జరుపుకున్నారు. చెన్నూరులో వికాస తరంగిణి మరియు శ్రీనివాస భజన మండలి వారి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీ అన్నమాచార్య జయంతి వేడుకలు వైభవపేతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కట్ల శ్రీనివాస్ ఆచార్యులు మాట్లాడుతూ 1500వ శతాబ్దంలో శ్రీ లక్కమాంబ నారాయణ సూరి పుణ్య దంపతులకు దైవానుగ్రహంతో వైశాఖ మాసం పౌర్ణమి రోజున నందకాంశంతో అన్నమయ్య జన్మించి చేరు ప్రాయంలోనే తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పాటే తెలియని ఆ రోజులలో 32,000 కీర్తనలు రచించి తొలి తెలుగు వాగ్గేయకారునిగా ప్రఖ్యాతి నొందారు. వారు ఆ రోజుల్లోనే అంటరానితనంపై తత్వగీతాలు, ఆధ్యాత్మిక గీతాలు, శృంగార గీతాలు ఎన్నెన్నో రచించిన శ్రీ వెంకటేశ్వరుని మెప్పించి పోలాలాడించి అతనితో ఐక్యం చెందారు. అలాంటి మహానుభావుని జయంతి వేడుకలు జరుపుకోవడం మన బాధ్యత. అంతరించిపోతున్న తెలుగుకు వారి పడిపోయినటువంటి పునాది వేశారు. ఈ జయంతి ఉత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఈ కార్యక్రమంలో భక్తులందరినీ, కళాకారులని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగునూరి శ్రీనివాస్, అబ్బోజు సంజీవ్, పెండ్యాల కార్తికేయ వాయిద్య సహకారం అందించగా, పెండ్యాల సత్యనారాయణ, మంజుల దంపతుల తుంగళ్లపల్లి శేఖర్, సద్దనపు విజయ్, మోతే చంద్రశేఖర్, పల్లె సతీష్ గౌడ్, ఏలేశ్వర మోహన్, కట్ల మహాలక్ష్మి, శ్రీనివాసాచార్య దంపతులు పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు అందజేశారు. కలిగి యశోదకు కన్నమానికను కలిగి యశోదకు కన్నమానికను తలచిన కరిగిని నగురికు కలిగి యశోదకు కన్నమానికను తలచిన కరిగిని నగురికు అల ద్రౌపదిని ఆపదము
ముగురు వేపులకు మూలము ఒగినల మేమంగ గుణలిన పతిదడు ఒగినల మేమంగ గుణలిన పతిదడు దిగినై ఒగినల మేమంగ గుణలిన పతిదడు శ్రీ శ్రీ శ్రీదండ శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామివారి పదపద్మాలకు అనేకానేక దాసోహం సమర్పిస్తూ మంచిర్యాల జిల్లాలో చెన్నూరు వికాస్ తరంగిణి శాఖ 186 సంఖ్య. మేము స్వామివారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కూడా అన్నమాచార్య యొక్క జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అన్నమాచార్య గురించి ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. 1500 శతాబ్దానికి చెందినటువంటి లక్కమాంబ నారాయణ సూర్య దంపతులకు వారికి సంతానం లేక తపస్సాచరిస్తే ఆ యొక్క నందగాండ్స్ తోటి జన్మించినట్టు అన్నమాచార్యుడు పాటే తెలియని ప్రపంచానికి వారి చిరుప్రాయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ స్వామి సేవకే అంకితమై ప్రతి నిత్యం కూడా కీర్తనలు రాస్తూ స్వామిని మురిపిస్తూ స్వామిని ఓలలాడిస్తూ ఆ స్వామిలో ఐక్యమైనారు. వారు చేసినటువంటి భక్తి అసలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిగా నవ్వుతో అభవించదు. పుట్టడు, పుట్టలేడు, పుట్టబోడు కూడా. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా వేల వేల కీర్తనలు స్వామి వారి యొక్క వైభవాన్ని, వారి యొక్క సేవలను అన్నిటి కూడా స్వామి తన కోసం అంటూ చాలా తక్కువ రాసినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి ఆయన యొక్క కీర్తనలు పాడుకోవడం మనందరి సౌభాగ్యం. ఈ చెన్నూరులో ఇలాంటి కార్యక్రమాలు జరిగినందుకు పాల్గొన్న భక్తులందరూ కూడా చక్కగా వారి మధురమైనటువంటి కీర్తనలు ఆలపించారు, చక్కటి వైద్య సహకారాన్ని అందించారు. అందరికీ ఆ అన్నమాచార్య యొక్క అనుగ్రహం ఉండాలని, సర్వ మతాలు సమానంగా ఉండాలని, వారు అప్పుడే బ్రహ్మం ఒకటి పర బ్రహ్మం ఒకటి అంటరాని ధనంలోనే అప్పుడు ఎంతో భావంతో ఉండేవాళ్ళు. అలాంటి అందరూ సమానంగానే ఉండాలి అనేటువంటి ఒక విప్లవాత్మకమైన కీర్తనలు రాశారు, ఆధ్యాత్మిక కీర్తనలు రాశారు, తత్వ కీర్తనలు రాశారు, సామాజిక అన్ని కోణాలను కూడా సృజించి రాసినటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు మనము వారి కీర్తనలు పాడుకోవడం మన పూర్వజన్మ సుకృతము. అందరికీ దైవానుగ్రహం కలుగాక. జై శ్రీమన్నారాయణ.